శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. స్వామివారి మాల ఇది. లక్ష్మీ నరసింహ స్వామివారి మాల దాదాపు నేను 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. స్వామివారికి ఇక్కడ దాదాపు 100 మంది దాకా ఇక్కడ వేస్తున్నారు. వేలాద్రి మళ్ళా మఠపల్లి ఇక్కడ కూడా వేల లక్షల మంది కూడా లక్ష్మీ నరసింహ స్వామివారి దీక్షతోటి మాలలు వేస్తున్నారు. స్వామివారి స్వప్నంలో దర్శనమిస్తారు. ఉగాది నాడు వేస్తే ఈ జయంతి వరకు మండలం పూర్తి అయిపోతున్నది. నేను 15 సంవత్సరములు వేస్తున్నాను. ఈ మండలంలో దీక్షలో ఉన్నప్పుడు స్వామివారు స్వప్నములో కనబడి వాళ్ళ ఏదన్నా బాధలు ఉన్నా కానీ ఆ బాధలు తీర్చి ఈ విధానంగా మీరు చేయండి అని కూడా స్వామివారు చెప్తాడు. తులసి తీర్థం పెడతాడు, చెడి కొడతాడు. ఆ విధంగా దర్శనమిస్తాడు. ఆ స్వప్న దర్శనాలతోనే అలాంటి రోగాలు సర్వరోగ నివారణ అయిపోతుంది. నాకెంతో మంచిగా హాయిగా ఉంటుందండి. ఇది దాదాపు 15 సంవత్సరాల నుంచి స్వామివారి సన్నిధిలో రోజు లేవంగానే 4 గంటలకు గిరి ప్రదక్షిణం చేస్తాము. ఆ తదుపరి స్వామివారి మేము ఒకటి సన్నిధానం పెట్టుకుంటాము. ఆ సన్నిధానంలో అందరూ సన్నిధానం లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తర నామాలతో పూజలు చేస్తాము. ఆ తదుపరి స్వామివారి కొండపైకి వచ్చి అక్కడ స్వామివారి దర్శనం చేసుకొని తీర్థం తీసుకొని అయ్యగారుల ఆశీర్వాదం తీసుకొని అప్పటికి పూర్తయిపోతుంటుంది. మళ్ళీ సాయంత్రం కూడా 6 గంటలకు అందరం కలిసి మళ్ళీ సన్నిధానంలో పూజ చేసుకుంటాము. ఒక పూటనే భోజనం, ఉదయం పాలు, సాయంత్రం పాలు, మధ్యాహ్నం భోజనము. ఆ తదుపరి మేము ఇంతమంది ఉన్నాము. రోజొక్కరు ఇంటి దగ్గర లక్ష్మీ నరసింహస్వామి వ్రతం చెప్పించుకుంటూ మళ్ళీ ఆ తదుపరి మేము అక్కడనే భిక్ష పెడతారు. వాళ్ళు ఎవరైతే లక్ష్మీ నరసింహస్వామి వ్రతం చెప్పించుకుంటారో రోజొక్కరు అక్కడనే భిక్ష పెడుతుంటారు. వాళ్ళు కూడా మాకు ఇరుముడి లెక్క అయ్యప్ప స్వామి ఇరుముడి ఏ విధంగా ఉంటుందో మాకు ఇరుముడి ఇచ్చి పంపిస్తారు. ఆ లాస్ట్ 41 రోజు నాడు ఈ జయంతి ఉత్సవాల్లో పాల్గొని ఆ తదుపరి మేము ఇరుముడి కింద కట్టుకొని రోడ్డు పైన కొండపైకి వచ్చి ఆ ఇరుముడి అయ్యగారులకు ఇక్కడ గుడిలో ఒప్పజెప్తాము. అప్పుడు స్వామివారి మమ్మల్ని కిందికి పోయి తలనీలాలు తీసుకొని మళ్ళీ స్వామివారి దగ్గరికి వచ్చి మళ్ళీ దర్శనం చేసుకుంటాము. మా స్వామివారి వేళ మమ్మల్ని కాపాడుతున్నాడు. మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తున్నాడు. మాకు ఆరోగ్యాలు కాపాడుతున్నాడు. పిల్లలు లేని వారికి పిల్లలు మా బిడ్డకు కూడా కొడుకులు పుట్టాలంటే కూడా స్వామివారి స్వప్నములు చెప్పాడు. నా కొడుకు కూడా ఉద్యోగం ఇచ్చాడు. అంతా ఆయన అనుగ్రహంతోనే జరుగుతుంది. కాబట్టి ఆ లక్ష్మీ నరసింహ స్వామివారి మాల ఎల్లకాలమందు నా జీవితం ఉన్న రోజులు మాల వేయాలని